ఇది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాలం కాదు. ఆయా సంస్థల యాజమాన్యాలు మన చెప్పు చేతల్లో పెట్టుకుని మనకు కావాల్సిన విధంగా వార్తలు రాయించుకోవడానికి. సోషల్ మీడియా యుగం. నిలదీయడానికి బోలెడు ప్లాట్‌ఫార్మ్స్ వచ్చినాయి. చర్చించడానికి బోలెడు ప్లాట్‌ఫార్మ్స్ వచ్చినాయి. దాంతోనే డొల్లతనాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా వెనక ముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికా మొన్నేం కోతలు కూసింది? పాకిస్తాన్ మీద మనం దాడి చేసినప్పుడు అణ్వస్త్ర స్థావరాలు ఉన్నటువంటి నూర్ అలీ ఖాన్ బేస్ దగ్గర కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కైరానా హిల్స్ మీద కానీ దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అణుస్థావరాలను ధ్వంసం చేస్తే అణువిధ్వంసం జరిగిపోతుంది. ప్రజల ప్రాణాలు కోల్పోతారు. అణుయుద్ధం జరిగిపోతుంది. అందుకోసం మేము యుద్ధాన్ని ఆపుతున్నాం అని చెప్పింది. అది ఆపలేదు, చావలేదు. కానీ అలాంటి సొల్లి కబుర్లు చెప్పింది. అణుబాంబే తీసుకెళ్ళి మనమేం వేయట్లేదే, వాడు అణుబాంబు తీసుకుని రావట్లేదే. అణుస్థావరం ఉన్నటువంటి ప్రాంతానికి 20 కిలోమీటర్లు వేస్తేనే గిలగిల్లాడిపోయింది. మరి అట్లాంటిది ఇప్పుడు ఇది ఎట్లా వేసింది అణుస్థావరం మీద? అంటే అమెరికా వేసే బాంబుకి పేలినటువంటి ఇరాన్ అణుస్థావరం నుంచి వచ్చే రేడియేషన్తో ప్రజలు చచ్చిపోరా? ఆ ప్రాంతం నాశనం అవ్వదా? నాశనం అవ్వాలనే కదా నువ్వు వేసింది. కానీ నీ కర్మకాలి అది సక్రమంగా సక్సెస్ కాల. ఇజ్రాయెల్ సక్సెస్ కాల. ఆ ఇరాన్ ప్రజలు ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, అల్లాహ్ని నమ్ముకున్నారు కదా, వాళ్ళకి న్యాయం జరిగినట్టు. అందుకనే వాళ్ళ ప్రాణాలు కోల్పోలే. లేకపోతే రేడియేషన్ వస్తే ఏమైపోతుంది? ఊళ్ళకి ఊళ్ళు నాశనం అయిపోవా? మరి ప్రపంచం అందరికీ నీతులు చెప్పిన వాళ్ళు వీళ్ళు మరి ఇట్లా వేయచ్చా? అదే $1 మిలియన్ ప్రశ్న.